చట్టం ముందు అందరూ సమానమే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే నీళ్లు నమ్మలాల్సిన పరిస్థితి. ఎందుకంటే న్యాయాన్ని కాపాడే న్యాయమూర్తులే అన్యాయం వైపు నిలబడుతున్నారు. ఎన్ని తప్పులు చేసినా తప్పే చేయలేదని తీర్పులు ఇస్తూ డబ్బున్న వాళ్ళ పక్షానే వంత పాడుతున్నారు. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతున్న సామాన్యుడికి నిరాశ మిగులుతుంది. ఇది జనాల్లో ఉన్న వాదన. కానీ న్యాయాన్ని బతికించేందుకు ఎంత దూరమైనా ఎంతకైనా తెగించే లాయర్లు సైతం ఉన్నారు. అందులో ప్రముఖంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంతో మంది అడ్వకేట్లు, జడ్జీలు అమ్ముడు పోవడం చూసుంటారు. కానీ చంద్రచూడ్ గారిని కొనే నోటింకా పుట్టలేదు, పుట్టదు కూడా. ఎందుకంటే న్యాయం కోసం ఆయన చేసే పోరాట పటిమ అలా ఉంటుంది. మరి పుట్టుకతోనే మంచి సౌకర్యాలు, అడిగింది కాళ్ళ దగ్గరికి వచ్చేంత ఆస్తి ఉన్నప్పటికీ సామాన్యుడిలాగే ఉండడానికి ఇష్టపడతారు ఆయన. తండ్రి కూడా చీఫ్ జస్టిస్ అవ్వడంతో చిన్నప్పటి నుండి ఎన్నో కేసుల్ని దగ్గరుండి చూశారు. న్యాయం కోసం ఎంతో మంది పేదలు తమ ఇంటికి వస్తే చిల్లిగవ్వ తీసుకోకుండా వాళ్ళ తరపున నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడేవాడు. ఆ లక్షణాలే చంద్రచూడ్కి వచ్చాయి. చదువుకునే రోజుల్లో ఎవరైనా తప్పు చేస్తే అక్కడికక్కడే నిలదీయడం, తన రైట్ ఏంటో చెప్పి రూల్స్ చెప్పి వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించేవాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ తాను ఓ న్యాయవాది అవ్వాలనే సంకల్పాన్ని తనలో తానే నాటుకున్నాడు. అదేదో డబ్బులు వస్తాయనో అక్రమంగా సంపాదించొచ్చనో కాదు. న్యాయం జరిగిన తర్వాత బాధితుల కళ్ళలో, ముఖంలో కనిపించే చిరునవ్వు కోసం. అంతేకాదు న్యాయమూర్తులు ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయకపోయినప్పటికీ వారు ఇచ్చే కీలక తీర్పుల ద్వారా చరిత్ర గతిని మార్చేయగలరు అని బలంగా నమ్మాడు. దాంతోనే లా చదివి బొంబాయి కోర్టులో జడ్జిగా పనిచేశాడు. ఆ తర్వాత హైకోర్టు జడ్జిగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా. ఆయన సంకల్పమే ఇప్పుడు ఆయన్ని చీఫ్ జస్టిస్ గా నిలబెట్టింది. ఇక చేతిలోకి అధికారం రాగానే తన వల్ల సాధ్యమైనంత మేరకు నలుగురికి ఉపయోగపడేలా తీర్పులిస్తూ తనకంటూ ఓ మార్కుని సెట్ చేసుకున్నాడు. అందులో కొన్ని ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ తీర్పు, రామజన్మ భూమి తీర్పు, గోప్యతా తీర్పు, స్వలింగ సంపర్కాన్ని నేరరహితం, శబరిమల కేసు, స్వలింగ వివాహాల కేసు మరియు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు వంటి సంచలనాత్మకమైన తీర్పులనిచ్చారు ఆయన. అంతేకాదు ఆడవాళ్ల రక్షణకు ఉపయోగపడేలా ఎన్నో కీలక మార్పులు చేశారు. ఇక తాజాగా కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటన చంద్రచూడ్ చేతుల్లోకి రావడంతో ఈ కేసులో నిందితులకు తప్పకుండా శిక్ష పడుతుంది అనే నమ్మకం బలపడింది. ఈ కేసును చూసిన ఆయన ఇలాంటి సంఘటన నా 30 ఏళ్ల సర్వీస్ లో ఎన్నడూ చూడలేదని కంటతడి పెట్టుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. తక్షణమే విచారణ చేసి కేసుకి అడ్డుగా ఉన్న వారిని సస్పెండ్ చేయమంటూ ఎలాంటి క్లూ వదలొద్దంటూ సిబిఐకి ఆదేశాలు జారీ చేశారు. లైవ్ డిటెక్ట్ టెస్టులకు సైతం ఓకే అనేశారు. ఇక కేసు విచారణ చేపట్టిన సిబిఐ బృందం హింసాత్మక ఘటన కావడంతో నిందితుడు సంజయ్ రాయ్ మానసిక పరిస్థితిని పరిశీలించింది. విచారణలో భాగంగా సంజయ్ రాయ్ ని ప్రశ్నించగా అతను నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. పైగా డాక్టర్ పై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను ఎలా హత్య చేశాడో సిబిఐ అధికారులకు వివరంగా చెప్పాడు. ఆ సమయంలో అతనికి తప్పు చేశాననే పశ్చాత్తాపం గాని భయం గాని లేదు. అయితే సంజయ్ రాయ్ ఘటన గురించి వివరిస్తున్న సమయంలో సిబిఐ అధికారులు అతని మానసిక స్థితిని గమనించారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత కారణంగా ఆ మహిళ ఏకదాటిగా 36 గంటలుగా డ్యూటీ చేస్తూ అలసిపోయింది. కాస్త విశ్రాంతి తీసుకునేందుకు ఆసుపత్రిలో సరైన రెస్ట్ రూమ్స్ లేకపోవడంతో సెమినార్ హాల్లో కాసేపు పడుకొని ఉండగా అక్కడికి సంజయ్ రాయ్ వచ్చాడు. 30 ఏళ్ల అందమైన యువతి తన కళ్ళెదుట నిద్రిస్తుండడం చూసి అతనిలో మృగవాంఛ మేల్కొంది. దీంతో సంజయ్ రాయ్ ఆ మహిళ డాక్టర్ పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు రాక్షసంగా ఆమెను చితకబాదాడు. ఈ క్రమంలో ఆ మహిళా డాక్టర్ శరీరం పై భాగాల్లో 16 చోట్ల గాయాలయ్యాయి. ఆమె శరీరం లోపలి భాగాల్లో 9 చోట్ల గాయాలయ్యాయి. ఆమెను విపరీతంగా కొట్టి సృహ కోల్పోయిన తర్వాత పైశాచికంగా అత్యాచారం చేశాడు ఈ నీచుడు. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అత్యాచారం చేసిన వెంటనే ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లి రక్తపు మరకలు అంటుకున్న తన చొక్కాను ఉతికేసి హాయిగా నిద్రపోయాడు. ఈ ఘటనంతా సంజయ్ రాయ్ గ్యాప్ లేకుండా ఉద్రేకంగా సిబిఐ అధికారుల ముందు వివరించాడు. అతని వివరణ చూసి సిబిఐ అధికారులే విస్తుపోయిన పరిస్థితి. ఇక ఘటనా స్థలంలో సంజయ్ రాయ్ బ్లూటూత్ ఉండడంతో పాటు సీసీటీవీ వీడియోల్లోనూ సంజయ్ రాయ్ ఆసుపత్రిలో ప్రవేశించి బయటకొచ్చిన సమయాలను బట్టి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. సంజయ్ రాయ్ ఫోన్ లో చాలా అశ్లీల వీడియోలు లభించాయని అధికారులు తెలిపారు. పైగా అతను గతంలో 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని, ఒక భార్యను తెగ హింసించేవాడని విచారణలో తేలింది. అతను కొట్టడం వల్ల అతని భార్యకు గర్భస్రావం కూడా జరిగిందని సంజయ్ రాయ్ అత్త మీడియా ముందు చెప్పుకొచ్చారు. అయితే ఈ కేసులో మరో కోణం గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనాథ శవాలను అమ్మడంతో పాటు బయోమెడికల్ వ్యర్థాలను అక్రమంగా బంగ్లాదేశ్ కి రవాణా చేసేవాడని ఆసుపత్రి సిబ్బంది అఖ్తర్ అలీ చెప్పడంతో మహిళా డాక్టర్ హత్య కేసులో కొత్త కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆసుపత్రి
కళాశాలకు సంబంధించిన ఏ పని చేయడానికైనా డబ్బులు వసూలు చేసేవాడన్నారు. పరీక్షల్లో పాస్ చేసేందుకు విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నవారని చెప్పారు ఆయన. ఇక అత్యాచార ఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో జరిగిన మార్పులు అనేక అనుమానాలకు బీజం వేస్తున్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసేందుకే అప్పటికప్పుడు నిర్మాణ పనులు మొదలు పెట్టడం పోలీసుల వ్యవహార శైలిపై తేడా కొడుతోంది. దీని వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందని, వాళ్ళ పేర్లు బయటకు రాకుండా కేసుని పక్కదారి పట్టించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక సిబిఐ ఆఫీసర్లైన సంపత్ మీనా, సీమా ఫహుజా ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకోవడంతో త్వరలోనే దీనికి ఓ ముగింపు ఉంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక జస్టిస్ చంద్రచూడ్ సైతం ఎక్కడ ఆలస్యం జరగకుండా బాధితురాలికి న్యాయం జరిగేలా నిందితులకు కఠిన శిక్ష వేసేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలని మనసారా కోరుకుందాం. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.